హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ వంట పుట్టి. ఈ కథను రచించిన వారు గవ్వల నిర్మలాదేవి గారు. ఒక ఊళ్ళో రామేశం, జానకి అన్న అన్నా చెల్లెలు ఉండేవాళ్ళు. వాళ్ళకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. అయినా రామేశం తన చెల్లెల్ని ఎంతో శ్రద్ధగా పెంచి ఆమెకి పెళ్ళీడు రాగానే దాపులో ఉన్న గ్రామం నుంచి మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపాడు. జానకి భర్త గణపతికి కూడా తల్లిదండ్రులు లేరు. అతన్ని అందరూ బుద్ధిమంతుడనే చెప్పుకునేవారు. అతనికి తల్లిదండ్రులు వదిలిపోయిన కొద్దీ గొద్దో గొప్ప ఆస్తి కూడా ఉన్నది. జానకి మంచి పనిమంతురాలు. ఆమె కూడా మొగుడు ఇంటికి వస్తూనే నడుం బిగించి పనిలోకి జొడగబడింది. గణపతి ఇల్లు దాటి ఎటూ పోక తన భార్య వెనక్కి తిరుగుతూ వంట గురించి, వార్పు గురించి ఆమెను ప్రశ్నిస్తూ వచ్చాడు. ఆయనకి వంట బాగా చేయనవునట. అతడు వంట గురించి, వంటకాల గురించి విడవకుండా మాట్లాడుతూ ఉండటం చూసి జానకి ఆశ్చర్యపడింది. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయిన కారణంగా అతను వంట చేసుకొని తినటం నేర్చుకుని అందులో నైపుణ్యం సంపాదించాడు. అది కాక అతను కాస్త భోజన ప్రియుడు కూడాను. జానకి మొదటి పూట వండిన వంట గణపతికి నచ్చలేదు. అందుచేత ఆ రాత్రి గణపతి స్వయంగా వంటకు ఉపక్రమించాడు. క్షణంలో తను అద్భుతంగా వంట చేయడం చూసి జానకి ఆశ్చర్యపోయింది. అటు తర్వాత గణపతి జానకిని వంటింట్లోకి రానియక పూట పూట తానే రుచులుగా వంటలు చేస్తూ రాసాగాడు. జానకి అదృష్టవంతురాలు. చక్కగా వండి పెట్టే మొగుడు దొరికాడు అని అమ్మలక్కలు జానకిని చూసి ఈర్షపడేవాళ్ళు. జానకి ఇది చూసి మొదట కాస్త గర్వపడినా తన మొగుడు బొత్తిగా వంట పొట్టిగా ఉండటం ఆమెకు చిరాకు కలిగించసాగింది. రోజులు గడిచిన కొద్దీ ఇది ఆమెకు తీరని అవమానం కూడా అయింది. మొగుడి ధోరణి ఎలా మార్చాలో, అందుకు ఏమి చేయటం బాగుంటుందా అని ఎంత ఆలోచించినా ఆమెకు అంతు చిక్కలేదు. ఒకరోజు రామేశం జానకిని చూసిపోవటానికి వచ్చి త్వరలో తాను మరి 10 మంది మిత్రులతో తీర్థయాత్రలకు పోతున్నట్టు చెప్పాడు. అతను విచారించగా గణపతి వంట పనులో ఉన్నట్టు తెలిసింది. వంటిట్లో గణపతి బొబ్బట్లు ఒత్తుతుండడం చూసి రామేశానికి నవ్వాగలేదు. గణపతి రామేశాన్ని చూసి, రా బావా, సమయానికి వచ్చావు. నేను వండే నేతి బొబ్బట్లు ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్పాలి అన్నాడు. ఆ మాట వినేసరికి జానకి తల తీసేసినట్లయింది. రామేశం ఉన్న 2 పూట్ల గణపతి వంట చేశాడు. వంట అయితే చాలా బాగున్నది, కానీ గణపతి పద్ధతి రామేశానికి నచ్చలేదు. గణపతి ఇంట్లో లేని సమయం చూసి జానకి తన అన్నకు విషయమంతా చెప్పి గణపతి బుద్ధి మారే మార్గం చూడమని ప్రాధేయపడింది. ఆలోచించిన మీదట రామేశానికి ఒక మార్గం తట్టింది. గణపతి ఇంటికి రాగానే అతను గణపతికి తమ తీర్థయాత్రల గురించి చెప్పి, నువ్వు కూడా మా వెంట రాకూడదు, ఖర్చు సంగతి నేను చూసుకుంటాను, ఆ 4 రోజులు జానకి మా ఇంట్లో ఉంటుంది అన్నాడు. గణపతికి ఈ ప్రయాణం అంతా ఇష్టం లేదు. రామేశం మరీ బలవంతం చేసిన మీదట తన ఖర్చు తానే భరించుకునే షరతు మీద అతను వాళ్ల వెంట తీర్థయాత్రలకు బయలుదేరటానికి ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి రామేశం ఊరు వెళ్ళారు. రామేశం తన మిత్రులతో తమ వెంట గణపతి కూడా వస్తున్న సంగతి చెప్పి, మన కార్యక్రమం కొద్దిగా మారింది. మనం మజిలీ చేసిన చోటల్లా పూటకూళ్ళ వాళ్ళ ఇళ్లలో తిననవసరం లేదు. సంబారాలు వెంట తీసుకుపోతే మన వంట మనమే చేసుకు తింటాం అన్నాడు. అలా అయితే మరీ మంచిది. ఖర్చు కలిసి వచ్చి మంచి భోజనం కూడా అమరుతుంది. కానీ అసలు సమస్య మనలో వంట చేసేదెవరు అని మిత్రులు రామేశాన్ని అడిగాడు. మా బావమరిది గణపతి నలభీమ పాకం అన్నాడు రామేశం. అనుకున్న రోజుకి అందరూ తీర్థయాత్రలకు బయలుదేరారు. వాళ్ళు చేరిన మొదటి పుణ్యక్షేత్రం ధర్మసత్రంలో దిగి అందరూ స్నానాలు చేశారు. సత్రపు యజమాని వాళ్లకు పాత సామాగ్రి ఇచ్చాడు. కొందరు వెళ్ళి కూరలు, వంట చెరుకు పట్టుకొచ్చి గణపతికి అందించారు. గణపతి వంట పనిలోకి దిగగానే అందరూ వింతలు, గుళ్ళు, గోపురాలు చూడటానికి బయలుదేరి వెళ్ళిపోయారు. గణపతి వంట ముగించేసరికి వాళ్ళు చూడదగినవన్నీ చూసి తిరిగి వచ్చేసి గణపతి వంటను మెచ్చుకుంటూ భోజనాలు చేసి 2 పూట్లకని చేసిన వంట ఆ పూటే స్వాహా చేసేశారు. కొంత విశ్రాంతి తీసుకుని మిగిలిన వాళ్ళు బయలుదేరే సమయానికి గణపతి మళ్ళీ రాత్రి భోజనాలకు గాను వంటకు ఉపక్రమించవలసి వచ్చింది. మిగిలిన మజిలీలోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. అందరూ బయటకు వెళ్ళి అన్నీ చూసేవారు. గణపతి కాలమంతా వంటలోనే సరిపోయేది. తాను ఎక్కడికి వెళ్ళలేకపోయినందుకు, ఏమీ చూడలేకపోయినందుకు గణపతికి తన మీద తనకే అసహ్యం పుట్టింది. తన వంట బాగుందని మిగిలిన వాళ్ళు మెచ్చుకోవటం రాను రాను అతనికి కారం రాచినట్టయింది. అతని డబ్బు దండగా అయిపోగా తీర్థయాత్రలో అతనికి దక్కింది ఒట్టి చాకిరీ మాత్రమే. 10 మందికి 2 పూట్ల వంట చేయటం అంటే మాటలా? తీర్థయాత్రలు ముగిసినాక గణపతి, జానకి తమ ఇంటికి తిరిగి వచ్చేశారు. కానీ గణపతి పూర్వంలాగా వంటగదిలో దూరక చావిడిలో కూర్చుని
తనను చూసిపోవటానికి వచ్చిన వాళ్లతో తీర్థయాత్ర విశేషాలు అడుగుతూ ఉంటే తాను విన్నవి లేనివి కలిపి చెప్పేవాడు. అది మొదలు గణపతి వంటింట్లోకేసి రాలేదు. అతనిలో వచ్చిన మార్పు చూసి జానకి సంతోషించింది. చిత్రం ఏమిటంటే జానకి వండి పెడితే తినేటప్పుడు ఆమె వంటలకు వంకలు పెట్టడం కూడా మానేశాడు గణపతి. రాజుగారి ప్రాపకం. అవంతి దేశాన్ని వెళ్ళి భాస్కరసేనుడు సమర్థమైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకు చాలా వరకు కారణం సుమానుడనే రాజుగారి సలహాదారుడు. అతను రాజుద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు. ఏ ఏ శాఖలకు ఎందరెందరు ఉద్యోగులు అవసరమో, ఎవరెవరు పదవులు పెంచవచ్చునో, ఎవరి జీతాలు ఎంత ఉండాలో రాజుకు చెప్పటం సుమానుడి పని. ఎంతో కీలకమైన బాధ్యతను నిర్వహిస్తున్నప్పటికీ సుమానుడి గురించి చాలామందికి తెలీదు. అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించే లాభం పొందే యత్నం అవకాశం ఏర్పడుతుందని భాస్కరసేనుడు తన ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు. సుమానుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మికి తెలీదు. కానీ అతను చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైనదని ఆమెకి తెలుసును. ఎంతో కాలం గడిచినా తన భర్త సంపాదన పెరగపోవడం ఆమెకు చాలా బాధగా ఉండేది. ఆ విషయంలో ఆమెను హెచ్చరించినప్పుడల్లా సుమానుడు మన సంపాదనకు మనం చాలినప్పుడు కదా అని ఆమె మాట తోసిపారేసేవాడు. ఆఖరుకు లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగులాడింది. మీకన్నా వెనక వచ్చిన వాళ్ళు, మీకంటే చిన్న పనులు చేస్తున్న వాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు. మనం మాత్రం చేతకాని వాళ్ళలా సొంత ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నాం. ఇలా అని లక్ష్మి కొందరు పేర్లు కూడా చెప్పింది. అయితే ఇంత స్వల్పకాలంలో వాళ్ళకు అంత డబ్బు ఎలాగొచ్చిందంటావు అని సుమాన్యుడు అడిగాడు. రాజుగారి ప్రాపకం వల్ల. ఈ రోజుల్లో ముక్కుకు సూటిగా మనం పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు. తరచూ రాజదర్శనం చేసుకుంటూ ఉండాలి. ఆయనను పొగుడుతూ ఉండాలి. తృణమో పణమో అర్పించుకుంటూ ఉండాలి. కుచేలుడు కూడా కృష్ణుడికి అటుకులు ఇస్తేనే కదా కృష్ణుడు అతడికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు అన్నది లక్ష్మి. భార్య మాటలు సుమానుడి మీద బాగా పనిచేశాయి. అది మొదలు అతను రాజదర్శనం చేసుకునే వారిని శ్రద్ధగా గమనించసాగాడు. 4 మెచ్చుకోలు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువైనా కానుక ఇచ్చి పుచ్చుకున్న వారికి రాజ సన్మానం లభిస్తున్నది. తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు వీళ్ళు క్షణాల మీద సంపాదిస్తున్నారు. ఈ సత్యం గ్రహించినాక సుమానుడు మనసు మారింది. అతను నెమ్మదిగా తన పద్ధతులను మార్చుకోసాగాడు. పని కల్పించుకొని 1-2 సార్లు రాజును చూడబోవటం, మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించటం, చిన్న కానుకలు సమర్పించుకోవటం ప్రారంభించాడు అతను. ఇలా కొన్ని రోజులు గడిచిన మీదట భాస్కరసేన మహారాజు తన ప్రధానమంత్రితో సుమానుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించటం అవసరం అనిపిస్తున్నది. సుమానుడు మరో ఉద్యోగం చూడండి, మీ ఉద్దేశం ఏమిటి అన్నాడు. సుమానుడి లాంటి సమర్థుడు అతను చేసే పనికి దొరకటం కష్టం అనుకుంటాను అన్నాడు ప్రధానమంత్రి. అతనిలో పూర్వం ఉండిన సామర్థ్యం ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు. ఎందువల్ల అని ప్రధానమంత్రి అడిగాడు. ఒకప్పుడు అతను తన పనులన్నీ తాను చూసుకొని తాను తీసిన నిర్ణయాన్ని నాకు తెలపడానికి మాత్రమే వచ్చేవాడు. ఇప్పుడు అతని నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు. వెనకటిలా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచూ చూడవచ్చుతున్నాడు. అంటే తీరుబడి ఎక్కువైందన్నమాట. చిన్న చిన్న కానుకలిచ్చి నన్ను సంతోషపెట్ట యత్నిస్తున్నాడు. ఇది వరకు నన్ను తన పనిలో సంతోషపెట్టినవాడు కానుకలతో సంతోషపెడుతున్నాడంటే పనిలో అతని నేర్పు తగ్గిందనే కదా అన్నాడు రాజు. ప్రధానమంత్రి ఒక్క క్షణం ఆలోచించి, ఒక్కసారి నన్ను అతనితో మాట్లాడి చూడనివ్వండి అన్నాడు. రాజు సరేనన్నాడు. ప్రధానమంత్రి సుమానుడిని కలుసుకుని సమర్థుడైన ఉద్యోగమైన తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడు. అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలనుకుంటాడు. ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీపైన నమ్మకం పోయింది. నీ ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది అన్నాడు. సుమానుడు తన బాధను ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు. అంతా విని ప్రధానమంత్రి రాజుకు చెప్పాడు. భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమైంది. సుమానుడు వంటి దక్షత గలవాడు తప్పుదారి పట్టితే తాను తెలుసుకోగలిగాడు. కానీ అదే పద్ధతి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు. ఆయన సుమానుడికి చక్కని భవంతి కట్టించి అతను పొగడవచ్చేవారిని, తనకు కానుకలిచ్చేవారిని విమర్శనా దృష్టితో చూడటం నేర్చుకున్నాడు. క్రమంగా దేశంలో అసమర్థులకు రాజుగారి ప్రాపకం తగ్గిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.